మీరు నాకు తెలిసి మీరు బస్సు యాత్ర చేసిరు, ఓటు వేయండి మనకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి మీరు కాళ్ళ వెళ్ళబడి వాళ్ళతో ఓటు వేయించారు కదా. ఇప్పుడు ఏమైంది, మీరు ఎందుకు ఇప్పుడు ఎగెనిస్ట్ అయ్యారు? ఇప్పుడు నా పేరు ఇంద్రనాయక్, బస్ యాత్ర కారకులు. ఎక్కడ మీది? నల్గొండ నాగార్జున సాగర్. ఎస్. జనారెడ్డి కాన్స్టిట్యూన్సీ. ఏం చేసిరు అప్పుడు చెప్పండి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను ఒక్కడే కాదు, నాతో పాటు జనార్దన్ అన్న ఉన్నాడు, చంద్రశేఖర్ అన్న ఉన్నారు, మధురు కుమార్ ఉన్నారు. మేమందరం కూడా గత ప్రభుత్వం పేపర్లు లీక్ అయినప్పుడు బయటికి వచ్చి కొట్లాడి కూడా ఈ ప్రభుత్వంలో అన్యాయం అవుతున్నాం చేసి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి మీరు మాకు భవిష్యత్తు భరోసా కల్పిస్తే మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పేసి కాళ్ళకు బల్పాలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. బస్సు తీసుకొని ఎలా ఆదిలాబాద్ టు ఖమ్మం తిరిగిండ్రు మొత్తం. కనీసం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్కి వెళ్తే పొద్దున 4 గంటలకు స్నానం చేసి గవర్నమెంట్ స్కూల్లో పడుకున్నాం. గవర్నమెంట్ స్కూల్లో పడుకొని ఆ చలిలో దుప్పట్లు లేవు, ఏం లేవు, తిండి ఫుడ్ సరిగా లేదు. అయినా కూడా ఒకటే మా ఉద్దేశం, మా లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, జాబ్ క్యాలెండర్ వస్తుంది, మెగా డిఎస్ ఇస్తారని చెప్పి ఆశతోటి ఇవాళ మా తాతలను అవ్వలను కూడా సాగిలపడి ఇలా మోకాళ్ళు దండం పెట్టి, అమ్మా మీ పింఛన్లకు ఆశపడకండి, మీ కొడుకుల భవిష్యత్తును ఆశపడండి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మేము కోరి ఇలా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే ఎగిరేరి తెచ్చుకున్న మొగుడు ఎగిరేదన్నట్టు, కోరి తెచ్చిన మొగుడు ఎగిరేదన్నట్టు మమ్మల్ని నమ్మించి గొంతు కోసిరు. మోసం చేసి కాదు, గొంతు కోసిరు. నేను ఒక్కడనే కాదు, చూడండి ఇక్కడ ఉద్యోగం రావడం లేదని లోకం శ్రీకాంత్ అబ్బాయి ఈయన, అదేవిధంగా సంగీత, బండారి కుమారస్వామి, రీసెంట్ మొన్న బండారి కుమారస్వామి, సోము కృష్ణ, శంకర్. అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ మీ దగ్గర ఉన్న చిట్టా, వీళ్ళందరూ కూడా ఉద్యోగం కోసం ఎదురు చూసి. అవును, అంటే నిరుద్యోగులు దాదాపు 15 మంది 12 మంది చనిపోయారు, 12 నుంచి 15 మంది. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నమ్మినాం మేము. కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని నమ్మినాం. గతంలో వాళ్ళు మోసం చేశారు మమ్మల్ని.